మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి ఆలోచన, ప్రమాదాలు, ఇబ్బందులు, తల్లిదండ్రుల మాట వినకపోవడం, అంతా నాకు తెలుసు అనేటువంటి అహంకార స్వరూపంలో తిరిగే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగా 4వ తారీఖున 8వ తారీఖున పూర్ణిమ తిథి యందున నదిలోకి దూకడాలు, దూరావాయు జల ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దు. అలాగా ఏడాది తర్వాత రవి భగవానుడు అష్టమంలో ఉండడం, వాహన ప్రమాదాలు, యంత్ర ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా వ్యయంలో శని భగవానుడు ఏలనాడు శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు మితిమీరినటువంటి కోపము, ఆవేశము, అధిక వాగడం లేకపోవడం మంచిదిగా గమనించుకుంటూ ఉండాలి. వీలైనంతవరకు మౌనము, ధ్యానము, ఏకాగ్రత కూడా చాలా అవసరం. ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామివారి యొక్క స్మరణ, కాళభైరవ స్వామివారికి పూజ చేసుకొని కుక్కకు కానీ, కాకికి కానీ, సాధువులకు కానీ, సంతులకు కానీ అన్నప్రసాదాన్ని వితరణ చేయడం, అలాగనే నల్లటి దుప్పట్లు కానీ, నల్లటి వస్త్రాలను దానం చేసినట్లయితే సకల గ్రహ దోషము తొలగి గ్రహ ఐశ్వర్యం పొంది మేషరాశి జాతకులు అదృష్టవంతులు అవుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, హార్డ్వేర్ రంగంలో ఉండబడినారు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేవారు, స్వయం వృత్తులు, సేవా రంగాల వారు వీలైనంత వరకు కోపానికి దూరంగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.